నిన్నటి రోజున మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఇటీవల నూతనంగా పార్లమెంటు కమిటీలకి ఎన్నికైనటువంటి నాయకులకు సంబంధించి ఆ యొక్క శిక్షణా తరగతుల్ని ప్రారంభించడం జరిగింది. ఒక పక్క ఆ కార్యాలయంలో ఈ యొక్క శిక్షణా తరగతులు నడుస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా ఒక అనుకోని వింత అతిథి వ్యక్తి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల హోదాలో ఉండి ఒక సామాన్య కార్యకర్తలాగా ఆ మిగతా పార్లమెంటరీ నాయకులందరితో కూడా కలిసి ఆ తరగతులకి హాజరవడం జరిగింది. మరి మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు, కార్యకర్తలతో కలిసి ఈ విధంగా మమేకడం అవడం ద్వారా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి శశి. నమస్కారం శశి గారు. చెప్పండి, నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో ఆయనకి ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిని రద్దు చేసుకొని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పార్లమెంటరీ నాయకుల శిక్షణా తరగతులకు హాజరయ్యి వాళ్ళందరితో ఆయన కూడా కూర్చుని ఆ తరగతులు వినడం కావచ్చు, ఆయన తనకి సంబంధించినటువంటి సూచనలు, పార్టీని ఏ విధంగా రానున్న రోజుల్లో కొత్త కమిటీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో సూచనలు ఇచ్చినట్టు అర్థమవుతుంది. నిజంగా అటువంటి నాయకులను పార్టీ అదృష్టం అని చెప్పేసి కార్యకర్తలు భావిస్తున్నారు. ఒక పార్టీ క్యాడర్గా, కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి ఈ అంశం గురించి? ఒకటి, తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కార్యకర్తే అధినేత. ఇది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం. మన లోకేష్ గారు చెప్పింది, మహానాడులో తీర్మానం చేసి కార్యకర్తే అధినేత అనే ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం ఎందుకు చేయడం జరిగిందంటే, ఏ పార్టీకైనా ఈ దేశ రాజకీయాల్లో కార్యకర్తలు అనేది మూలం. అలాంటి కార్యకర్తల మాటల్ని శిరోధార్యంగా భావించి మనం నడుచుకుంటేనే పార్టీ నిలబడుతుంది. ఇక్కడ పార్టీ అనేది ఒక వ్యవస్థ, వ్యక్తులు శాశ్వతం కాదు. పార్టీలో ఎప్పుడు కానీ నాయకులు అనేవాళ్ళు ఈరోజు వస్తుంటారు, పోతుంటారు, కానీ కార్యకర్తల అభిష్టం మేరకే ఎప్పుడు పార్టీ నడుచుకోవాలి అనే ఒక విధానంతో ముందుకెళ్తూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు శిక్షణా తరగతులు అనేది నాడు రాజకీయాల్లో కొత్తగా అనేక మంది వస్తే ఆ రోజు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ప్రజలతో మనం ఎలా ఉండాలి, ప్రజాసేవలో మనం ఎలా భాగం అవ్వాలి, ప్రజలకి మనం ఎలాంటి సేవా కార్యక్రమాల ద్వారా దగ్గరవ్వాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకొని పార్టీ సిద్ధాంతాలని, పార్టీ భావజాలాన్ని నేటి యువతరానికి ఎలా తీసుకొని నాడు ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టడం జరిగింది శిక్షణా కార్యక్రమాలు. అది తరతరాలుగా నడుస్తూ వస్తుంది. ఈరోజు అదే కోవలో రీసెంట్గా కొత్త కమిటీలు పార్టీలో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కేఎస్ ఒక వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో. మీరు కొత్తగా గతంలో జిల్లా కమిటీలు ఉంటే ఇప్పుడు ఆ జిల్లా కమిటీలు కాకుండా పార్లమెంట్ కమిటీలు తీసుకొని రావడం జరిగింది దాని ప్లేస్ లో. దానికోసం లోకేష్ గారు ఎలా ఫైట్ చేశారో చెప్పారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే కేఎస్ఎస్ కుటుంబ సాధికార సమితి మెంబర్ ఉంటారు, ఆ తర్వాత బూత్, ఆ తర్వాత యూనిట్, క్లస్టర్, ఇవి ఉంటూనే ఒక పక్క గ్రామ కమిటీ, అదేవిధంగా మండల కమిటీ, ఆ తర్వాత పార్లమెంట్ కమిటీ, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ, ఈ విధంగా ఉండడం జరుగుతుంది స్ట్రక్చర్. ఇవి కాకుండా ఇంకా అనుబంధ విభాగాలు, పార్టీకి 20 అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఆ 20 అనుబంధ విభాగాలకు కూడా ఇదే స్ట్రక్చర్లో గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఈ విధంగా బిల్డ్ చేసుకుంటూ పార్టీ అనేది బలపడుతూ ఎప్పటికప్పుడు వస్తూ ముందుకెళ్తూ ఉంది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు దాదాపుగా పార్టీలో ఇంకొక మార్పు కూడా ఏం తీసుకొని వచ్చారంటే, పార్టీలో ఎవరైనా ఒక పోస్ట్లో 2 టర్మ్స్ చేస్తే 3వ టర్మ్లో వాళ్ళు ప్రమోట్ అయినా అవ్వాలి, లేదా ఒక టర్మ్ రెస్ట్ అయినా తీసుకోవాలి, ఆ తర్వాత వేరే వాళ్ళకి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒక సాధారణ గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరో స్థాయికి ఎదగాలనేది దీని మెయిన్ మోటివ్. ఇప్పుడు నేనున్నాను, 2 టర్మ్స్ గ్రామ అధ్యక్షుడిగా చేస్తే ఆ తర్వాత మండల కమిటీలకన్నా వెళ్ళాలి, లేదా పక్క నుంచి వేరే వాళ్ళకన్నా అవకాశం ఇవ్వాలి. ఈ విధంగా అవకాశాలు 2 టర్మ్స్ అంటే ఒక 4 years ఆర్ 6 years పార్టీలో అవకాశం వస్తుంది. ఈ విధంగా అవకాశాలు వస్తే కొత్త వాళ్ళు కూడా వస్తారు. ఇది ఒక జీవనది లాంటిది, ఒక నదీ ప్రవాహం లాంటి. ఈ విధంగా వస్తూ ఉంటారు. కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తే అప్పుడు కొత్త ఆలోచనలతో ప్రతి ఒక్కరికి ఉంటే అందరికీ అవకాశాలు ఇచ్చిన వాళ్ళ మొత్తం అనే ఒక ఉద్దేశంతో తీసుకున్నారు. అది పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లోకేష్ గారు ఉన్నారు, 2 టర్మ్స్ ఇది తీసుకున్నారు, ఇప్పుడు వరకు కొన్ని టర్మ్స్ చేశారు. నెక్స్ట్ టర్మ్ ఆయన చెప్పారు, నేను ప్రమోట్ అవ్వాలి, లేదా నేను పదవి తీసుకోకుండా కామ్గానే ఉంటాను నెక్స్ట్ కమిటీలో, ఎందుకంటే అవకాశాలు అనేది కొత్త వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తానని క్లారిటీగా చెప్పారు. ఇది ప్రతి ఒక్కరు ఈ విధంగా తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ కోవలోకి చెందింది గతంలో ఏంటంటే గ్రామ స్థాయి వాళ్ళకి, మండల స్థాయి వాళ్ళకి ఈ విధంగా కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఎప్పుడు పార్లమెంట్ కమిటీలకి, జిల్లా కమిటీలకి శిక్షణ తరగతులు. మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిన్న చెప్పినట్టు దాదాపు 2 దశాబ్దాలు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుందంటే ఈసారి పెడదామని ఈ రోజు పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే విభాగాలుగా ఇప్పుడు ఒక కమిటీ తీసుకుంటే మనం తెలుగుదేశం పార్టీలో గ్రామ కమిటీ నుంచి అధ్యక్షుడు ఉంటాడు, ప్రధాన కార్యదర్శి ఉంటారు, ఉపాధ్యక్షులు ఉంటారు, కార్యదర్శులు ఉంటారు, జనరల్ సెక్రటరీస్ ఉంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే పార్లమెంట్ స్థాయిలో ఏంటంటే సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉంటారు, అదేవిధంగా అధికార ప్రతినిధులు ఉంటారు, అదేవిధంగా కోశాధికారులు ఉంటారు, కార్యాలయ కార్యదర్శులు ఉంటారు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు 42 మందితో కమిటీ వేయడం జరిగింది పార్లమెంట్ కమిటీస్. ఆ విధంగా 25 కమిటీలు. ఆ విధంగా తీసుకుంటే 1050 మంది ఉన్నారు మొత్తం. దీంట్లో అధికార ప్రతినిధులు ఒక్కొక్క పార్లమెంట్లో 7 మంది లెక్కన ఉన్నారు. ఈ 7 మంది ఆ విధంగా 25 పార్లమెంట్ల నుంచి వచ్చిన అధికార ప్రతినిధికి ఎలా మాట్లాడాలి, ఎలా ఫైట్ చేయాలి, మనం ఆ ప్రత్యర్థులు విమర్శలు చేస్తే దాన్ని ఎలా తిప్పికొట్టాలి,
మనం సబ్జెక్ట్ని ఎలా తీసుకోవాలని అధికార ప్రతినిధులకు సంబంధించిన వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ట్రైనింగ్ ఒక విధంగా ఉంటుంది. సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇప్పుడు పార్లమెంట్లో జరిగే యాక్టివిటీస్ను కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరైతే నియోజకవర్గాల సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఉంటారో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచనలతో వీళ్ళు వెళ్తారు. కార్యదర్శులకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ కార్యక్రమాలు ఎలా డిజైన్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ పరిధిలో అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఏ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సమన్వయం చేసుకుంటూ. ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు నియోజకవర్గాల్లో ఉండే సమస్యల్ని అదేవిధంగా పార్లమెంట్లో ప్రధాన సమస్యల్ని అది ఒక ఎంపీతో మంత్రితో అదేవిధంగా ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకొని అవుట్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఎవరైతే ప్రభుత్వ అధికారులు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎలా చేయాలి అనే ఒక ఆలోచనలతో వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అందరికీ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఒక కార్యాలయ కార్యదర్శి ఏం చేయాలి, ఒక కోశాధికారి ఏం చేయాలి, పార్లమెంట్ యాక్టివిటీస్ని ఎలా డిజైన్ చేయాలి, ఏ విధంగా ఇప్పుడు పేదల సేవలో ఉంది, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉంది, మళ్ళీ అదేవిధంగా అనేక కార్యక్రమాలు నో బ్యాగ్ డే కార్యక్రమం కావచ్చు, డొక్కా సీత మధ్యాహ్న భోజనం, అన్న క్యాంటీన్ కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రోగ్రామ్స్లో మనం పార్టీ తరపు నుంచి మనం వెళ్ళి దాంట్లో పార్టిసిపేషన్ ఏం చేయాలి, ఎక్కడనే వాటిలో ఉంటే దాన్ని ఎలా పై అధికారులు ఇవన్నీ ఒక శిక్షణ తరగతి ఒక ట్రైనింగ్ అనేది ద్వారా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా మొన్నేసిన 1050 మంది పార్లమెంట్ కమిటీ 83% మంది కొత్త వాళ్ళు. 83% మంది కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి విధానాలు తెలియాలి. దీంతో పాటు వీళ్ళందరికీ పార్టీ సిద్ధాంతాలు తెలియాలి. ఈ పార్టీ ఏ బేస్ మీద పుట్టింది, ఆత్మగౌరవం అనే నినాదం మీద పుట్టిన పార్టీ, ఈ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు, సుపరిపాలన ఏ విధంగా అందించింది, గతంలో ఏ విధంగా చేసాం, గతంలో ఎలాంటి సంక్షోభాలను ఎదుర్కొన్నాం, ఆ సంక్షోభాల నుంచి రాటుదేలి ఎలా బయటకు వచ్చాం, ఈ రోజు అధికారాన్ని చేజిక్కించుకున్నాం, ఈ రోజు అధికారాన్ని మనం ప్రజలకు ఏ విధంగా ఉపయోగించాలి, రేపు భవిష్యత్తులో మళ్ళీ ప్రజల మన్నలను పొంది మళ్ళీ అధికార పీఠాన్ని ఎలా అధిరోహించాలి, అదేవిధంగా మనం కూటమిలో ఉన్నాం, మిగిలిన పార్టీలను కూడా ఏదైతే జనసేన బీజేపీని గౌరవిస్తూ ఒక సహోదర భావంతో మనందరం కలుపుకొని ఉమ్మడిగా సమిష్టిగా ఎలా కార్యక్రమాలు చేసుకోవాలి, ఇవన్నీ ఈ శిక్షణా తరగతుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటన్నిటి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎవరైతే పార్లమెంట్లో స్థాయిలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో వీళ్ళతో చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఒక సమిష్టి ఒక ఐడియాలజీ అనేది ఒక పై నుంచి కింద వరకు ఒకే ఐడియాలజీ ఉండాలనే థీమ్తో పెట్టడం జరిగింది. గతంలో మీరు చూసుకుంటే ఒక 2-3 వారాల క్రితం మండల అధ్యక్షులకి ప్రధాన కార్యదర్శులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉండే 650కి పైగా ఉండే మండల అధ్యక్షులు అందరినీ తీసుకొని వచ్చి సెంట్రల్ ఆఫీసులు ట్రైనింగ్ ఇచ్చారు విడతల వారీగా. ఇప్పుడు పార్లమెంట్ కమిటీకి ఇస్తున్నారు, రేపు భవిష్యత్తులో స్టేట్ కమిటీకి కూడా ఇస్తారు, రేపు తర్వాత ఒక 3 రీజన్స్గా పెట్టుకొని ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఒక మంచి నాయకుల్ని తెలుగుదేశం పార్టీ మీకు చూసుకుంటే ఈ రోజు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో తీసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయి. ఎందుకంటే అలాంటి బలమైన నాయకత్వాన్ని ఇలాంటి శిక్షణా తరగతుల వల్ల చేయడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఐడియాలజీ ఏంటంటే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నాయి అద్భుతంగా. ఇవి అన్నీ ఆయన ఒకసారి పరిశీలించి ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తూ ఈ విధంగా ఇస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయినా కానీ పార్టీలో కార్యకర్తనే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్టీ అనే శాశ్వతం. ఇక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ నేలగా నిలబడిందంటే కార్యకర్తలకు బలం. అందుకని నేను కూడా ఒక సాధారణ కార్యకర్తనే, ముఖ్యమంత్రినైనా నేను మీలో ఒకరినే అనే ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కానీ ఇంత సీనియర్ రాజకీయ నాయకుడు శిక్షణ తరగతుల్లో కూర్చోవడం అనేది ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీలో అది గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, కార్యకర్తల గొప్పతనం. ఎందుకంటే అలాంటి నాయకుడు ఏంటంటే కార్యకర్తల అభిష్టం మేరకు పనిచేస్తాడు. అందుకే ఆయన కూడా నేను ఆ శిక్షణ తరగతి ఎలా జరుగుతున్నాయని చెప్పి ఆయన 11 రూములు ఉంటే ఆ 11 రూముల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో విని నాకు తెలిసిన ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వడము, ఇవన్నీ ఒక ఓరియంటెడ్గా జరిగాయి. ఇదేంటంటే ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక విలువలతో రాజకీయం చేయాలి. మనం ఎంత ఉన్నా కానీ నిరంతరం నేర్చుకునేది ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎంతోమంది కొత్త తరం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొత్త ఆలోచనలతో చెప్తారు. అది ముఖ్యమంత్రి గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని దాన్ని రేపు రిమైనింగ్ భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయడానికి కావచ్చు, ఈ విధంగా చెప్పడానికి కావచ్చు, ఇలాంటి సమయాల్లో ఉపయోగపడతాయి. ఆయన నిరంతరం సజెషన్స్ ఇస్తూ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇచ్చినా తీసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా అలాంటి నాయకత్వ లక్షణాలు బిల్డ్ చేయడానికి ఆయన కూడా భాగమై ఈరోజు విజిట్ చేయడానికి వచ్చి కూర్చోవడం. ఏంటంటే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా నేను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైనా ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. నిన్న లోకేష్ గారు కూడా వచ్చి ఒకటే చెప్పడం జరిగింది, పార్టీలో వీఆర్ వెరీ క్లియర్, మనకు నాయకుడు మా సైన్యాధ్యక్షుడు మా సేనాధిపతి చంద్రబాబు నాయుడు గారు, మేమందరం సైనికులమే అని ఈరోజు కూడా మేము గర్వంగా చెప్తాం. మేమందరం తెలుగుదేశం పార్టీ సైనికులు, నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాం. ఎందుకంటే 1 కోటి మంది కార్యకర్తలు, 1 కోటి మంది సైనికులు చంద్రబాబు నాయుడు గారు వెంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారమే పనిచేస్తాం. మాకు నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని క్లియర్గా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన అభిష్టం మేరకు, ఎందుకంటే ఆయన నిరంతరం ఇంత వయసులో కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ తెలుగు జాతి నెంబర్ 1 చేయడం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ఈరోజు పార్లమెంటు వ్యవస్థ, పార్టీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఉండే కార్యకర్తలు కావచ్చు,
ప్రభుత్వంలో ఉండే అధికారులు అందరం కలిసి మనం పనిచేస్తే మన రాష్ట్రం నెంబర్ 1 ఉంటుంది. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఈ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి. అదేవిధంగా ఈ తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. అది ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర అనేది ఈ భేదాల్లో ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తాం. ఈ తెలుగు జాతికి నాడు పనిచేస్తాం, నేడు పనిచేస్తాం అనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేమంతా క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి అనే ఒక సిద్ధాంతపరమైన విధానంతో ముందుకెళ్తూ ఉన్నామని నేను తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిన్న పార్టీకి ఇచ్చింది వాళ్ళు ఇదేదో కొత్తగా కాదు. ప్రతి వారం బాబు గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. ప్రతి బాబు గారు పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీలో కార్యక్రమాలని సమీక్షిస్తూ ప్రతి వారం ఒకరోజు పార్టీ బ్యాక్ ఆఫీస్ని సమీక్షించుకుంటూ ఎక్కడెక్కడ మనం కొత్తగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, వినూత్నమైన ఆలోచనతో ఎలా వెళ్ళాలి అని ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఏంటంటే మనకు స్వార్థ రాజకీయాలు ఉండవు. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం. ప్రజలకు చివరి గ్రామంలో కూడా చిన్న సమస్య కూడా లేకుండా క్లియర్ చేయడం, దానికి మనం ఎలా పని చేయగలుగుతాం, మన వ్యవస్థను ఉపయోగించుకొని అనే లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. దీనికి అందరూ సహకరించాలి. ఖచ్చితంగా ఈరోజు శిక్షణా తరగతుల ద్వారా, వర్క్షాప్ కావచ్చు, వీటి ద్వారా తెలుగుదేశం పార్టీ కొత్త నాయకత్వాన్ని మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ రానున్న ఇంకొక 40 ఏళ్ళకి, ఇప్పుడు 43 పూర్తయి 44లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఇంకొక 40 ఏళ్ళకి సరిపడా రాజకీయ నాయకులను ఈరోజు తయారు చేసే కర్మాగారంగా తెలుగుదేశం పార్టీ ఉందని భావిస్తూ, రేపు భవిష్యత్తులో కూడా పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జనాల్లోకి తీసుకొని వెళ్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకి చేరువయ్యేలా చూసుకుంటూ పార్టీ ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా వెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.